నా పూజ అయితే ఇప్పుడు కంప్లీట్ అయిపోయిందండి. ఇప్పుడు టైం వచ్చేసి 8 అయిపోయింది. మార్నింగ్ 5కి లేచి పూజ చేసినప్పుడు 8 అయింది. ఇంకైతే వంట అయితే స్టార్ట్ చేయాలి. కంటిన్యూగా వీడియో అయితే తీస్తాను మొత్తం డే వ్లాగ్. హాయ్ అండి, గుడ్ మార్నింగ్ అందరికీ. ఇప్పుడు టైం చూసాక 5 అయిపోయిందండి. ఇప్పుడు లేచాను. ఈరోజు వ్లాగ్ అయితే తీయాలనుకుంటున్నాను. వ్లాగ్ అయితే తీస్తున్నాను. హాయ్ అండి, ఈరోజు వీడియోలో డే వ్లాగ్ మొత్తం తీస్తున్నాను. నేను మార్నింగ్ 5కి లేచి ఏం చేశానో కూడా చూడండి. అది కూడా శ్రావణ సోమవారం, మనకు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, ఆ రోజు వీడియో అనమాట ఇది. ముందుగా లేచేసి మొత్తం ఇల్లు అయితే చిమ్మేసాను. తర్వాత అంట్లు తోమేసి అవంతా ఆరపెట్టేస్తున్నాను. ఇంకా బయట కడిగేసి ముగ్గు అయితే పెట్టుకోవాలి. ముగ్గు పెట్టుకున్న తర్వాత ఏం పని చేస్తానో కూడా చూడండి. ముందుగా ఇంకా కడిగేసి ముగ్గు అయితే పెట్టేస్తున్నాను. ముందుగా నీళ్ళు చల్లేటప్పుడు వీడియో తీయలేకపోయాను, తర్వాత తీశాను. ఫైనల్లీ ముగ్గు అయితే పెట్టేసానండి. ఇంకైతే స్నానం అయితే చేసేసి ఇల్లు మాప్ అయితే వేయాలి. ఇంకా ఆ రోజు శ్రావణ మాసం స్టార్ట్ అయింది కదా, ఇంకా శారీ అయితే కట్టుకునేసాను. తల స్నానం చేసి తల అయితే ముందుగా బాగా ఆరుకునేసి జడ అయితే వేసుకునేస్తున్నాను. ఇంక ముందుగా ఇల్లు అయితే తుడిచేసి పెట్టేసుకునేసి ఫైనల్లీగా జడ అయితే వేసుకుంటాను. మనము తల అనేది వదిలేసుకొని దీపం అయితే పెట్టకూడదు. అందుకని చెప్పి నేను ముందుగా ఇల్లు అది తుడుచుకున్న తర్వాత జడ అయితే వేసుకునేసానండి. ఎవరు కూడా జడ వదులుకొని ఎంటుకలు అనేవి దేవుడి దగ్గర రూమ్లో అయితే పడకూడదు. అందుకని చెప్పేసి ముందైతే నేను చేసేసిన తర్వాత జడ అయితే వేసుకునేసి దేవుడిల్లు కూడా తుడిపేసుకుంటున్నాను. మాకైతే సపరేట్గా ఉంటుంది కాబట్టి మేము దేవుడిల్లు సపరేట్గా తుడుచుకుంటాము. రోజు తుడుచుకునే వాటితో కాకుండా సపరేట్గా అయితే తుడుచుకుంటామండి. తర్వాత ఇల్లంతా పసుపు నీళ్ళు అయితే కొట్టేస్తున్నాను. ఇంక ముందు రోజు అమావాస్య పోయింది కాబట్టి నెక్స్ట్ డే మనం అన్నీ క్లీన్ చేసుకునేసి పసుపు నీళ్ళు అయితే కొట్టేసుకొని, మనం పూజ చేసేటప్పుడు ఎప్పుడైనా కానీ కాళ్ళకి పసుపు రాసుకోవాలి కంపల్సరీగా. శుక్రవారం రోజు మాత్రం కంపల్సరీగా పసుపు రాసుకుని పూజ చేస్తామండి. తర్వాత అయితే గడప పూజ అయితే చేస్తున్నాను. మాకు గడప అనేది దేవుడి రూమ్కే గడప ఉంది. అందుకని చెప్పేసి ఆ రూమ్కే నేను గడప పూజ అయితే చేసుకునేసి ముగ్గు అయితే పెట్టేసుకొని పసుపు కుంకుమ అయితే పెట్టేసుకుంటున్నాను. ఇంకా గడప పూజ అయిపోవడము, ఇంకా పూజకి కావాల్సినవన్నీ ఏర్పాటు చేసి చాలా లేట్ అయిపోయిందండి. ఇంకా వీడియో పెడితే ఇంకా లేట్ అయిపోతుందనే ఉద్దేశంతో ఫైనల్లీ దీపం పెట్టేది మాత్రం అంతా తీసాను. ఇంకా ధూపం వేసేది అవి వరకే చూశాను అనమాట. ఇంకా డెకరేషన్ చేసేది అవంతా తీయలేకపోయాను. క్లిప్ అయితే పెట్టున్నాను, అవి చూడండి. ఇల్లు మొత్తం ధూపం కంపల్సరీగా వేయాలి. అమావాస్య తర్వాత నెక్స్ట్ డే వస్తే ఆ రోజు కంపల్సరీగా ధూపం అయితే వేసుకోండి. అది కూడా ఇల్లు మొత్తం ధూపం అయితే వేసుకోండి. రూమ్కి ధూపం అయితే కంపల్సరీగా వేసుకోవాలి. ఇంకా ఫైనల్లీ ఇంకా ధూపం అయితే వేసిన తర్వాత ఇంక నేనైతే హారతి అయితే ఇచ్చుకుంటా ఉన్నాను. మొత్తం కంప్లీట్ అయిపోయిన తర్వాత లాస్ట్లో హారతి అయితే ఇచ్చుకుంటున్నాను. మనము అమ్మవారిని పూజిస్తున్నాం కాబట్టి కంపల్సరీగా మంగళసూత్రం తీసుకొనేసి అందుకే మన దగ్గర పసుపు కుంకుమ బొట్లు అయితే ఉంటాయి కదా, అవి కంపల్సరీగా పెట్టుకోండి. శుక్రవారం రోజు అయితే కంపల్సరీగా పెట్టుకోండి. ఇంకా శ్రావణ మాసం స్టార్ట్ అయింది కాబట్టి నేను ఆ రోజు మంగళసూత్రం తీసుకునేసి ఇంకైతే దండం అయితే పెట్టేసుకుంటున్నాను. ఫైనల్లీ మా పూజ అయితే చూడండి ఆ రోజు ఎలా రెడీ చేశాను. వీడియో క్లిప్ అయితే చూస్తాను ఖచ్చితంగా. ఆ రోజు ప్రసాదంగా పానకము బెల్లం అయితే పెట్టేసుకున్నానండి. ఇంకా ఫ్రైడే రోజు మంచిగా అయితే పెట్టుకుంటామని చేస్తామండి. ఒక్కొక్క రైస్ అయితే పెట్టేస్తాము. ఇంకా పక్క బెండకాయ ఫ్రై అయితే చేస్తాము. ఈరోజు పచ్చడి బెండకాయ ఫ్రై అయితే పెట్టేస్తాము. నైట్కి ఏదో ఒకటి అయితే చేసుకుంటాము. ఇంకా క్యారేజ్ చేసి పెట్టేసిన తర్వాత బట్టలు అయితే
పిండి వేసానండి. మిషన్ ఎక్కాను. మిషన్ ఎక్కే సమయానికి 11 అయిపోయింది. ఇంకా ఆ రోజు అనగానే ఇంకోటి అర్జెంట్ బ్లౌజ్ అయితే కుట్టాలి. అది కూడా బోట్ నెక్ జాకెట్ కుట్టిన తర్వాత కూడా లాస్ట్‌లో వీడియో చూపిస్తాను చూడండి. అది కుట్టేసిన తర్వాత మళ్ళీ ఇంట్లో పనులైతే ఈవినింగ్ మళ్ళీ రొటీన్ అండి. మార్నింగ్ ఏ పనులు చేసామో ఈవినింగ్ కూడా అవే చేశాను. నేను ఈవినింగ్ వరకే వ్లాగ్ అయితే తీశాను. ఇంకా నైట్ తీయలేకపోయాను. అప్పటికే లేట్ అయిపోతుంది. వీడియో తీయడం చాలా కష్టంగా ఉందండి. ఎవరైనా పక్కన వీడియో తీయేస్తే బాగుంటుంది. ప్రతిదీ స్టాండ్ పెట్టి తీసుకోవాలంటే కొద్దిగా కష్టంగానే ఉంటుంది. చూడండి బోట్ నెక్ జాకెట్ అయితే కుట్టేసాను. బ్యాక్ వచ్చేసి హార్ట్ షేప్ పెట్టేసేసి కుట్టేసానండి. బ్యాక్ హుక్స్ అనమాట. బాహుబలి హ్యాండ్స్ అయితే పెట్టమన్నారు. ఇంకా ఫైనల్లీ ఇంకా చూడండి మా ఆయన కూడా వచ్చేసే టైం అయిపోయింది. అప్పుడు టైం వచ్చేసి 5:30 అయిందనమాట. ఇంకా ఆయన ఇంటికైతే వచ్చేసాడు. ఇంకా స్నానం అయితే చేసేసి మళ్ళీ పూజ అయితే స్టార్ట్ చేసుకోవాలి. ఈ శ్రావణ మాసం మొత్తము నేనైతే 6:30 లోపల పూజ అయితే చేసేస్తాను. ఇంకా పొయ్యి అయితే మంటేస్తున్నాను. ఇంకా నీళ్ళు కాగితే స్నానం చేసేసి ఇంకా దీపం పెట్టుకోవడమే. ఓకేనా ఫ్రెండ్స్, వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ ఇవ్వండి. అలాగే మన ఛానల్ ఏమన్నా కొత్తగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. బాయ్ మరి.